ఉద్దేశము గత 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఉద్యమకారులు 10 సంవత్సరాలు ఉద్యమం చేసి ఎన్నో లాఠీలకు, తూటాలకు, దెబ్బలకు, పోలీసు దెబ్బలకు భయపడకుండా జైలు జీవితాన్ని గడిపి భార్య పిల్లలను వదిలిపెట్టి చాలా కష్టాలు అనుభవించారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఉద్యమకారులకు ఎలాంటి న్యాయమైన కోరికలు తీర్చలేదు. అమరవీరుల కుటుంబాలకు చేయలేదు, ఉద్యమకారులకు చేయలేదు. ఉద్యమకారుల డిమాండ్స్ తక్షణమే ప్రభుత్వం స్పందించి 6 గ్యారెంటీల్లో 250 గజాల స్థలం ఉద్యమకారులకు ఇస్తానని చెప్పారు. దాన్ని తక్షణమే అమలు చేస్తారు. దానితో పాటు ఇంటి నిర్మాణ పూర్తి ఖర్చు బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలి. దాంతో పాటు ఉద్యమకారులని స్వతంత్ర సమరయోధుల కింద తీసుకొని స్వతంత్ర సమరయోధులకు ఎటువంటి పెన్షన్స్ ఇస్తారు అదే విధంగా తెలంగాణ స్వతంత్ర సమరయోధులు తీసుకొని అదే పెన్షన్ ఇవ్వాలి. దాంతో పాటు ఉద్యమకారుల పిల్లలకు ఉచిత నాణ్యమైన విద్య అందిస్తూ వాళ్ళ కుటుంబాలకు ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలి. దాంతో పాటు ఉద్యమకారులకు బస్ సౌకర్యం, ట్రైన్ సౌకర్యం ఉచితంగా కల్పించాలి. దీంతో పక్క రాష్ట్రాలైన ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ లో అక్కడ ఉద్యమకారులకు ఎలాంటి అవిలెన్సెస్ అవి కూడా ఇక్కడ ఉద్యమకారులకు తక్షణం అమలు చేయాలి. అక్కడ ఛత్తీస్గఢ్ లో ఉద్యమకారులకు ప్రభుత్వం ప్రజలు కలిసి ఉద్యమకారులకి గుడి ఏర్పాటు చేశారు. ప్రభుత్వం జార్ఖండ్ లో సైనిక అవార్డుతో గౌరవిస్తున్నారు ఉద్యమకారులను. దయచేసి తక్షణమే అక్కడ ఏదైతే ఉన్నాయో ఇక్కడ కూడా అదే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం.